మన ఈ ఫ్లెక్సీల విషయంలో ఈ విధంగా చాలా జనానికి గందరగోళంగా సృష్టించటం ఇది చాలా దారుణమైన విషయం. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి వాళ్ళు ఎక్కడ కానీ ఇప్పుడు ఇదివరకు మనకు 5 సంవత్సరాలలో అంత మునుపు గత ఎంత నష్టం జరిగిందో అదన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందరూ మన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ గారు అందరూ ఏ చిన్న పొరపాటు ఉన్నా గానీ, చిన్న మనశ్రద్ధలు ఉన్నా గానీ అవన్నీ ఇబ్బంది లేకుండా సర్దుకొని వెళ్ళి జనంలో రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో గానీ, జడ్పీటీసీలో గానీ అన్నిట్లలో కూడా ఉండే వైఎస్ఆర్సీపీ అనేది నామరూపాలు లేకుండా చేయాలని 3 పార్టీలు కంకణం కట్టుకున్నప్పుడు ఇలాంటి చిన్న శ్రద్ధలు చిన్నవి చాలా దారుణం. ఎందుకంటే ఇది ఒకవేళ వాళ్ళు చెప్పారా లేకపోతే వీళ్ళు ఎక్కువ కావాలని ఆఫీసర్లు కూడా చాలా చోట్ల పార్టీలలో కార్యకర్తల కన్నా ఎక్కువగా వీళ్ళే ఉత్సాహం చూపిస్తున్నారు కొన్ని చోట్ల అధికారులు. అది చాలా దారుణం. ఒకవేళ ఆ విధంగా అన్ని ఫ్లెక్సీలు తీసేయమని ఒకవేళ ఆదేశాలు ఇచ్చినా కానీ ఇప్పుడు మన కార్యకర్తలు వీళ్ళ మనోభావాలకు దెబ్బతినకుండా వాళ్ళే అంటున్నారు ఏమని ఏదో రాత్రి పూట కానీ ఉదయం పూట ఇబ్బంది లేకుండా తీయాలా, అది ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళు తీయమని చెప్పారేమో కానీ ఈ విధంగా మంచి మధ్యాహ్నం పూట అందరూ ట్రాఫిక్ ఉండేటప్పుడు ఒక అవమానకరంగా తీయటం అనేది చాలా దారుణం. ఇలాంటివి కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది. కాబట్టి ఇది ఆఫీసర్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే సామరస్యంగా చేసి ఎలా ఉండాలని చేయాలని కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి జరగడానికి చాలా దారుణం. ఆఫీసర్లు కూడా ఇవన్నీ జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకొని మెలగాలనేసి ఇలాంటి టైంలో జనానికి ఇబ్బంది పడి ఫ్లెక్సీలు తీయటం అనేది చాలా దారుణం. ఒకప్పట్లో రాజా గారు వైఎస్ఆర్సీపీలో కూడా ఉండేటప్పుడు ఓడిపోయినప్పుడు కూడా మరుసటి రోజే వచ్చి ధైర్యంగా ఊరూరు తిరిగి ధైర్యం చేసిన టైగర్ లాంటి వ్యక్తినా ఆ రోజు కూడా ఎవరో బయటికి రాని రోజుల్లో కూడా 5 ఏళ్లలో వచ్చి తిరిగారు, అన్ని చోట్ల తిరిగారు. అది చాలా గర్వకారణంగా ఉంది. ఈ రోజు ఈ ఫ్లెక్స్ అనేది చిన్న సంఘటనకి ఇది ఈ విధంగా చేయటం చాలా దారుణం. ఇలా లేకుండా ఆఫీసుల సమన్వయంతో పాటించాలని కోరుకుంటున్నాం.